వ్లాగ్స్కి స్వాగతం. ఇప్పుడు పుదీనా నిలవ పచ్చడి చేసుకుందాం. ఈ పుదీనా నిలవ పచ్చడి మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్టవ్ ముట్టించి బాండీ పెట్టుకున్నానండి. ఒక పావు కప్పు ఆయిల్ వేసుకున్నాను. పుదీనా ఊరగాయ చట్నీకి ఒక పెద్ద కట్ట తీసుకుని శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నానండి. ఇది వేయించుకుందాం. ఇప్పుడు ముదురు కాడలు తీసేసానండి, లేత కాడలు వేసుకున్నాను. వేగిపోయిందండి. ఈ కాడ నొక్కు చూసుకుంటే మెత్తగా ఉంటే వేగిపోయినట్టే. ఇది చూడండి, ఊరికే తునిగిపోతుంది. తీసేద్దాం దీన్ని. ఇప్పుడు 15 ఎండుమిర్చి తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు. వేగిపోయినాయండి, ఆఫ్ చేసుకుందాం స్టవ్. ఇది ఆరనిచ్చి మిక్సీ వేసుకుందాం. దీంట్లో 2 వెల్లుల్లిపాయలు వలిసి పెట్టుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నానండి, ఇది కూడా వేసుకుందాం. అవసరమైతే ఈ వాటర్ వాడుకుందాం. మిక్సీ వేసుకొచ్చుకుందామండి. ఈ మిక్సీ వేసుకోవటం అయిందండి. పుదీనా వేసేసుకుందామండి. వేయించుకున్న పుదీనా, పావు టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. 1 టీ స్పూన్ మెంతి పొడి, కొంచెం వాటర్ వేసుకుందామండి. చింతపండు నానబెట్టిన వేడి నీరు. ఇది మిక్సీ వేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ వేసుకోవటం అయిందండి. తీసి చూసుకుందాం. ఉప్పు సరిపోయిందేమో చూసుకుందామండి. సాల్ట్ సరిపోయిందండి. తాళింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఇది స్టవ్ ముట్టించి బాండీ పెట్టుకున్నానండి. ఈ పుదీనా వేయించిన బాండీలోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ దాంట్లో ఉంది. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి, పావు టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బలు కరివేపాకు. ఇది వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీంట్లో చట్నీ వేసేసుకుందాం. పుదీనా ఊరగాయ చట్నీ రెడీ అండి. ఇది ఒక బౌల్లో తీసుకుందాం. పుదీనా నిలవ పచ్చడి రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.